హల్లెలూయా హల్లెలూయా. మంచిది. గడిచిన దినంలో ఏ అంశంపైన ధ్యానం చేస్తున్నామండి? నిన్నటి దినం కాదు కానీ శిలువకు వేయబడిన యేసుక్రీస్తును తిరస్కరించిన కొంతమంది వ్యక్తుల జీవితాలను మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అదే రీతిగా ఈరోజు కూడా శిలువకు వేయబడిన యేసుక్రీస్తును తిరస్కరించిన ఒక విషయం ఉంది. ఏంటది? అంజూరపు చెట్టు. హల్లెలూయా హల్లెలూయా. మన ఆత్మీయ లాభం కొరకు ఈరోజు మనము ఏర్పరచుకున్న దేవుని వాక్యము పాత నిబంధన నుంచి యెషయా రాసిన 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. అదే రీతిగా మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు. హల్లెలూయా. ప్రియులారా, గమనించినట్లయితే ఈరోజు దేవుడు మనకి రెండు బలమైన ఒక సన్నివేశాల ద్వారా, చిత్రాల ద్వారా ఒకే గంభీరమైన సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఒకటి యెషయా గ్రంథంలో ఉన్న ద్రాక్ష తోట, మరొకటి మత్తయి సువార్తలో ఉన్న అంజూరపు చెట్టు. హల్లెలూయా. ఈ రెండు కూడా వేరు వేరు కథలు కావచ్చు కానీ, కథలు కాదు కానీ, ఇవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే మన జీవితాల గురించి ఏంటంటే మన జీవితాల గురించి దేవుడు చెప్పే ఒకటే సందేశం ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. చూడండి, యెషయా 5లో దేవుడు ఒక ద్రాక్ష తోటకు యజమానుడుగా కనిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ఏం చెప్తున్నాడు వాక్యం చూసినట్లయితే, అక్కడ నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుసు ఒకటి వేయించి ద్రాక్ష తోటని తొలగించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను గాని అది కారు ద్రాక్ష కాచదు. ఇక చూడండి, యెషయా 5వ అధ్యాయంలో దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. దేవుడు ఒక ద్రాక్ష తోటకు యజమానుడిగా మనకు స్పష్టంగా అక్కడ కనబడతా ఉన్నాడు. ఆయన సత్తువ గల కొండ పైన ఒక ద్రాక్ష తోటను నాటుతా ఉన్నాడు. దాంట్లో బాగా రాళ్లను తొలగించాడు. మంచి శ్రేష్టమైన ఏంటంటే ద్రాక్ష తీగలను నాటించాడు. అంత మాత్రం కాదు, దాని మధ్యలో ఏం చేశాడు? ఆయన బురుసును కట్టించాడు. ద్రాక్షారసం కోసం తొట్టెను సిద్ధం చేశాడు. అంటే ఇక్కడ ఏం కనపడతా ఉంది? మనం గమనించండి, దేవుడు తన వంతు పనిని సంపూర్ణంగా ఏం చేశాడు? ఇక్కడ పని చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. అయినప్పటికీ ఆయన ఎన్ని చేసిన వాడు ఏం చేస్తాడు? మంచి ద్రాక్షను ఆశించాడు, కానీ వచ్చిందేంటి? కారు ద్రాక్ష. ఇక్కడ అంతా వ్యవసాయ కుటుంబస్తులు ఎక్కువ కదండి, అవునా? ఎందుకు రైతు పంటను వేస్తాడు? చెప్పాలమ్మా, ఫలము కోసమే, అంతే కదండి. ఫస్ట్ దాన్ని చదువు చేస్తాడు, నీళ్లు పెడతాడు, నాటు వేస్తాడు, మరలా నీరు పెడతాడు, ఎరువు వేస్తాడు, దానికి కావాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటారు, కలుపు తీస్తారు, అన్ని తీస్తారు. కారణము ఎందుకు? మంచి ఫలమును రావాలని. మరి తండ్రి అయిన దేవుడు కూడా మన జీవితాలను ఒక ద్రాక్ష తోటకు ఆయన పోలుస్తా ఉన్నాడు. ఆయన అంటాడు కదా, సత్తువ గల కొండ ప్రదేశంలో నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలు ఏం చేశాడంట? రాళ్లను తవ్వాడంటే మనకు వచ్చిన కష్టాలన్నింటినీ తీసివేశాడు ఆయన, అవునా? శ్రేష్టమైన తీగలను అక్కడ నాటించాడు. దాని మధ్యన బురుసు అంటే ఏంటి? ఒక రక్షణ కవచాన్ని మనకి ఇచ్చాడు, రక్షించాడు మనల్ని. అంత మాత్రమే కాదు, ద్రాక్ష తొట్టిని తొలగించాడు. ద్రాక్ష పండ్లు
ఎదురు చూచాడు. కానీ అది కాసింది ఏంటి? కారు ద్రాక్ష. ఇక్కడ మనకి ఏం కనపడతా ఉందండి? దేవుని హృదయము కారు ద్రాక్ష కాసినప్పుడు ఎంత బాధపడతా ఉందో మనకి స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తా ఉంది. ఎందుకంటే అడుగుతున్నాడు, కింద ఏమన్నాడు ఆయన? 5వ వచనం 4వ వచనం, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను అంటారండి. ఇంతకంటే ఎవరేం చేస్తారు? ఇంతమంది రైతులు ఉన్నారు కదండి, వ్యవసాయానికి ఇంతకంటే ఎవరైనా ఏమైనా చేయగలరా? అంతేనా? అంతే కదా. ఇక్కడ అంతకంటే ఆయన అంటున్నాడు, ప్రేమినాడు, ఇంతకంటే ఏమి చేయాలి నేను? ఆయన మాటల్లో కనబడతా ఉంది ఏంటంటే దేవుని యొక్క నిరాశ, బాధ, ప్రేమ అన్నీ కూడా కలగలితమై ఇక్కడ మనకు ఈ వచనంలో కనబడతా ఉందండి. ప్రియులారా, ఇది మన జీవితానికి వర్తించేదిగా ఉంది. దేవుడు మనకు రక్షణనిచ్చాడు. ఇచ్చాడా లేదండి? రక్షణతో పాటు ఏమిచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు, సేవకుల్ని ఇచ్చాడు, అపోస్తులను ఇచ్చాడు, సువార్తికుల్ని ఇచ్చాడు. అవునా? హల్లెలూయా. అన్నిటికంటే ఎక్కువగా పరిశుద్ధాత్మను ఆదరణకర్తలకు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, మనల్ని కాపాడాడు, దీవించాడు, మార్గం చూపించాడు. అయినా మన జీవితంలో ఫలం లేకపోతే అది దేవుని లోపమా, మన స్పందన లోపమా? చెప్పాలి. హల్లెలూయా. ఎవరి లోపమండి? ఇప్పుడు మత్తయి సువార్త త్వరగా వెళ్ళిపించేస్తాను. ఇవాళ ఇప్పుడు సమయం తీసుకోవాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం వద్దామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుంచి 22వ వచనం చదువుకుందాం. దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూసి ఇక మీద ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 21లో వచ్చినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు అంజూరపు చెట్టు దగ్గరికి వస్తున్నారు. వాక్యం చదివిస్తా ఉంది, ఆయన ఆకలి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది కేవలము శారీరక ఆకలి మాత్రమే కాదు, కానీ ఇది ఆయన అపేక్షించేది ఏంటి? మన జీవితంలో మనం ఒక ఫలించాలనే కోసం దేవునికి ఉన్న ఆకలిగా ఆత్మీయ సత్యాన్ని మనకి బయలుపరిచేదిగా ఉందండి. దేవుడు మన దగ్గరకు వస్తున్నాడు, మన జీవితాన్ని ఆయన పరిశీలించేవాడిగా ఉన్నాడు. మనలో ఉందా, ఫలం ఉందా లేదా అని ఆయన చూసే దేవుడుగా ఈరోజు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతనే కాదండి, పెట్టుబడి పెట్టిన రైతు వెళ్ళి పరిశీలిస్తాడా, పరిశీలించడా? అమ్మా, కేవలం దున్నేసి నాటకేసి దున్నేసి వచ్చేస్తాడా? వచ్చేసి పడుకుంటాడా? పడుకోడు కదా. ఎందుకు? పెట్టుబడి పెట్టాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారు కూడా అక్కడ చూసినట్లయితే అక్కడ ఏం కనపడతా ఉందండి? ఆయన చూసినప్పుడు ఏమి కనపడుతుందా చూసినప్పుడు ఆ చెట్టు దాని ఆకులతో మాత్రం నిండి ఉంది. బయట చూసినప్పుడు బాగానే కనపడతా ఉంది పచ్చగా, కానీ దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఫలము లేదు. అది మాట్లాడలేదు, అది యేసుక్రీస్తును ఏమీ లేదు, కానీ ఫలంతో ఇవ్వకూడదు. దాన్ని మనం ఏమర్థమవుతుంది ఇక్కడ? అదే మాట్లాడలేదు, యేసుప్రభువును అవమానించలేదు, కానీ దాని ఫలితము లేని కారణంగా ఇక్కడ ఏమర్థమవుతా ఉంది? శిలువకు వేయబడిన యేసుక్రీస్తును తిరస్కరించినట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ప్రేమైన దేవుడు, నేను గడిచిన దినాల నుంచి ఇది కూడా ఎందుకు చెప్తున్నారంటే ఒకే అంశం గురించి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో తిరస్కారం అంటే మన మాటలతో అంగీకరించడం కాదండి, కేవలం మన మాటలతో తిరస్కరించడం కాదు. మాటల్లో ఆయన స్వీకరించి మన జీవితంలో అనేక కార్యాలను తిరస్కరించడమే. హల్లెలూయా. గడిచిన దినాలు మనం చూసుకున్నాం కదా, బుద్ధి లేని కన్యకులు కావచ్చు, కపెర్నహూము పట్టణం వారు చేసిన నిర్లక్ష్యం కావచ్చు, వారి ఆలస్యం కావచ్చు, అంతేనా? హేరోదు జీవితంలో ఉన్న ఒక ఎగిరితనం లేకపోతే అపహసించే స్వభావం కావచ్చు, నిర్లక్ష్యం స్వభావం కాదు, ఇవన్నీ కూడా తిరస్కరణ వల్ల ఉన్న గర్వం కావచ్చు,
అంత మాత్రం కాకుండా మన నిన్నటి దినాన్ని మీరు చూడలేదు, కానీ నేను నిన్నటి దినాన శిలువపై యేసుక్రీస్తు తిరస్కరించిన హేరోదు జీవితాన్ని కూడా ధ్యానించాను. హేరోదు జీవితం కూడా అంతే, తిరస్కరణ. హేరోదు తర్వాత ఇస్కరియోతు యూదా దేని ద్వారా తిరస్కరించాడు? ఆయన ఆరంభం అంతా కూడా మంచిగానే ఉంది, దేవుని పిలుపు ఉంది, దేవునితో శిష్యుడిగా ఉన్నాడు, దేవునితో కలిసి తిరిగాడు, దేవునితో కలిసి భోజనం చేశాడు, కలిసి పడుకున్నాడు, దేవుని బోధన విన్నాడు, దేవుని అద్భుత శక్తి చూశాడు, ఎన్నో ఆశ్చర్యకాలను చూశాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, డబ్బు సంచి కలిగినందున ఆయన ఏం చేశాడు? లాస్ట్కి ధనాపేక్ష సకల నష్టానికి అది కారణమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ ధనాపేక్ష కోసం దేవుణ్ణి అమ్మేసి తిరస్కరించేసాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలంటే అది మళ్ళీ మన ఆ సందేశం వెళ్ళడం ఉంది కాదని నేను ఎందుకు ఈ వాక్యం పరిశుద్ధం దేవుడి రోజు మనకు తిరస్కరణ విషయం ఎన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతానంటే, మన జీవితంలో అనేక సార్లు అనుకుంటాం తిరస్కరణ అంటే కేవలం దేవుడికి దూరంగా ఉండడమే, దేవుడికి ఎదురు మాట్లాడటమే. అని కాదండి. ఇక్కడ అంజూరం చెట్టు చూస్తే ఏం తెలుస్తా ఉంది? చూడడానికి చాలా పచ్చగా ఉంది, అంతేనా? మనం ముందుకెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రేమికులారా, అది పచ్చగా ఉన్నప్పటికీ కూడా అది అవమానించి, కానీ దానిలో ఫలము లేనందున యేసు ప్రభువు వారిని తిరస్కరించినట్లుగా మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉందండి. ఇది మనకు తెలిసిన గంభీరమైన హెచ్చరిక ఏంటంటే, క్రీస్తును తిరస్కరించడం మీకు చెప్పినట్టుగా కేవలం మాటలతో మాత్రం కాదు, కానీ మన జీవితంతో కూడా జరుగుతుంది అనేక సార్లు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా చాలా సార్లు అదే పరిస్థితిలో ఉంటాం. మనం ప్రార్థిస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, అంతేనండి, సంఘానికి వస్తున్నాం, సేవ చేస్తున్నాం. బయట చూస్తే మన జీవితము చాలా ఆత్మీయంగా కనబడతా ఉంటది, కానీ లోపల రూపాంతరము మార్పు లేకపోతే, పాపం అలాగే ఉంటే, ప్రేమ పరిశుద్ధత విధేయత మనలో కనిపించలేకపోతే, అప్పుడు మనం కూడా ఎలా ఉన్నాం? అదే అంజూరపు చెట్టులాగా బయటకు మంచిగా పచ్చగా భక్తి వేషం వేసుకుని, హల్లెలూయా. దేవుడికి నీ భక్తి వేషం అవసరం లేదమ్మా. ఈ వారం అంతా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన భక్తి వేషానికి అవసరం లేదు. మనం కూడా చూసామా? ఆయన పైన రూపం చూసేవాడు కాదు, ఆయన హృదయాన్ని చూసేవాడు. నీ పైన భక్తి ఆయనకు అవసరం లేదు, నీ పైన ఆచారానికి అవసరం లేదు, నీ పైన ధార్మికత అవసరం లేదు. దినాన ఆమోసు అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు అక్కడ చూసినట్లయితే 749 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వకము వారి జీవితము చేతులతో రక్తము, అన్యాయము, దరిద్రుల దగ్గర పీకుని లాక్కుని తినే జీవితం వారిని చూపిస్తా ఉన్నాడు. కానీ బయటేముంది? దేవుని దగ్గర ఆరాధన ఉంది, అన్నీ ఉన్నాయి వాడి జీవితంలో. కానీ అసలైన నీతి న్యాయము ఉందా? దేవుడు అంటాడు, దీన్ని బట్టి మీ మధ్యలో నేను సంచరిస్తున్నా, మీకు ఇది ఉగ్రత, మీకు న్యాయ తీర్పు. ప్రేమ ఈరోజు మన జీవితంలో కూడా అనేక సార్లు అనుకుంటాం, చూడడానికి నా జీవితం చాలా బాగుంది, భక్తిలో ఉన్నాను, వాక్యం పాడుతా ఉన్నాను, వాక్యం చెప్తా ఉన్నా, ఇక్కడ ఎవరైనా కావచ్చండి, నన్ను కలుపుకొని చెప్తా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మన జీవితం ఎలా ఉంది, మనం ఎంతవరకు మాట్లాడుతున్నామో కాదండి, మనం ఎలా జీవిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆకులు బయట భక్తి, ఫలం అంటే లోపలి మార్పు అనే విషయాన్ని మనం గ్రహించాలండి. దేవుడు ఎంత మాత్రం ఆకులు పైన జీవితాన్ని చూసే దేవుడు కాదు, కానీ ఫలాన్ని అంటే మన హృదయాన్ని నుంచి బయటకు ప్రొడ్యూస్ చేసే మన ప్రేమ, దయ, అది ముందుకెళ్దాం, అన్ని విషయాలు కూడా గమనించే దేవుడు అయి ఉన్నాడు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఆ చెట్టు చెప్తున్నాడు, ఇక మీద నీకు ఎంత మాత్రము నీవు కాపు కాయకుందు అని ఒకేసారి వెంటనే అప్పుడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆ చెట్టు ఎండిపోయిందండి. ఇది చాలా 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 భయంకరమైన సత్యం. ఫలము లేని జీవితము చివరకు ఏమైంది? ఎండిపోయేది ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప తొలగిపోవడం, ఎప్పుడైతే దేవుని కృప తొలగిపోతుందో మన జీవితం బలహీనమవుతుంది. మనలో ఉన్న ఆనందం, సంతోషం, ఆత్మీయ సమాధానం అంతా కూడా పోయేదిగా ఉంది. ప్రార్థనలో శక్తి తగ్గుతుంది. అంత మాత్రమే కాదండి, దేవుని యొక్క సమక్షము లేకపోతే దేవుని సన్నిధి మనము
లేము. హల్లెలూయా. యెషయా 5వ అధ్యాయంలో కూడా అదే తీర్పు కనిపిస్తా ఉంది. దేవుడు చెప్తున్నాడు, నేను దానిని కంచె తీసివేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి వర్షం ఇవ్వను అంటే ఏంటన్నాడు? ఇక్కడ ఏమవుతుందో అర్థం ఏంటి? కంచె తీసేస్తాను, దానికి వర్షం ఇవ్వండి ఏంటి? దానికి ఉన్న రక్షణను తీసివేస్తాను, దానికి కృపను ఇంకా నిలిపివేస్తానన్నాడు. పిల్లల, ఇది దేవుడు మనకిచ్చే హెచ్చరిక అండి. ఆయన సహనంగా ఉంటాడు, అవకాశాలు ఇస్తాడు, కానీ అది ఎప్పటికీ కూడా కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు రోమీయులు 11:22లో, ఆయన కాఠిన్యము గలవాడు, ఆయన దయ గలవాడు. ఇవి రెండు ఉన్నాయి. నువ్వు ఏది కావాలో నువ్వు డిసైడ్ చేసుకో. దయ పొందుకున్నంత వరకు దయ పొందుకోవాలి. సమయం వచ్చిందంటే ఆయన కాఠిన్యము నువ్వు చూడడానికి కూడా సరిపోవు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అనేక చోట్ల చెప్తాడు, ఆయన కృపను దురుపయోగము అట్లా అనరాదంటాడు. ఆయన కృప విరివిగా ఉంది కదా అని చెప్పేసి దాన్ని దురుపయోగం చేసుకుంటే ఒక సమయం వస్తుంది ఆ కృప నీ జీవితంలో వచ్చి తీసిపడేదిగా ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రేమ దేవుడారా. అయితే చూడండి, ఆశ కూడా ఉంది, కానీ యేసు ప్రభు మత్తయి రోజుల్లో విశ్వాసం గురించి కింద మాట్లాడుతున్నాడు. ఇది మనకు పరిష్కారం చూపిస్తా ఉందండి. ఇక్కడ సమస్య చెట్టులో కాదు, అన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే యేసు ప్రభు వారి కిందకి వెళ్ళి చెప్తా ఉన్నాడు. ఆ శిష్యులు చూసి ఆశ్చర్యపోయినప్పుడు ఇది ఎలా జరిగిందంటే, ఆయన విశ్వాసంతో మీరు ఏ కలిగినా కూడా ఇంకా దీనికంటే ఎక్కువ కార్యాలను మీరు చేయగలరని చెప్తున్నాడు. ఏదికి సమాధానం చూపిస్తున్నాడు? సమస్యకు పరిష్కారాన్ని అక్కడ చూపిస్తా ఉన్నాడు. సమస్య చెట్టులో కాదు, సంబంధంలో ఉంటుంది. అంటే దేవుడితో సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. ఫలము రావాలంటే క్రీస్తులో నిలవాలి, ఆయనతో జీవిత సంబంధం. హల్లెలూయా. ఏమనాలి? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం, నేనే నిజమైన ద్రాక్షావల్లిని, మీరు కొమ్మకి. చదవండి ఒకసారి మాట. నానే నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. నాకు ఫలమివ్వని ప్రతి ఒక్క కొమ్మను కూడా నేనేం చేస్తాను? నరికి వేస్తాను. అయితే ఏంటన్నాడు? ఫలం ఇస్తే ఇంకా దాన్ని ఎక్కువ ఏం చేస్తాడంట? ఇంకా ఎక్కువగా శుద్ధి చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఫలం ఇవ్వడానికి దేవునిలో నువ్వు ఆత్మత పడుతున్నావా? ఇక్కడ దేవుడితో ఆయన విశ్వాసం దేనికి సంబంధించినంటే, ఎబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 11వ అధ్యాయంలో అనుకుంటా 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవుడిని మెప్పించడము సాధ్యము లేదు. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన సమస్తాన్ని చేయగలవాడని నమ్మి విశ్వాసం నుంచి ఆయన దగ్గరకు రావాలి. విశ్వాసం అంటే అర్థము ప్రియమైన దేవునితో నీకు నాకు ఉన్న సంబంధాన్ని చూపించేదిగా ఉంది. ఎంతసేపు మనం ఆయనతో సంబంధం కలిగి ఉంటామో, ఎంత మంచిగా సంబంధం కలిగి ఉంటామో అంత విశ్వాసం మన జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే అంత విశ్వాసం మన జీవితంలో ఉండదు, మనలో ఉన్న ఇంకా పనికి రాని వ్యర్థ క్రియలు కూడా దేవుడు తీసేసి ఇంకా శుద్ధిగా చేస్తాడంట. పని తీగలు తీసివేస్తాడు, ఫలించే తీగలు ఇంకా ఫలింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని గురించి మాట్లాడుతూ ఉందండి ఇక్కడ? చెప్పాలి అమ్మా. సంబంధం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందని చెప్పేది? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆయన కంచె తీసివేస్తాడో, వర్షకుడు చెప్తున్నాడు అక్కడ చూడండి, మందరం చెప్పిన వెంటనే వెళ్ళిపోయింది. దేవుని కృప చిలువ తొలగిపోతే ప్రేమైన దేవుడరా, అదే 5:6 చూడండి. యోహాను 15:5-6. ఎవడు నాయందు నిలిచిందునో, నేను ఎవడు ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా. మళ్ళా చెప్తున్నాను, దేవునితో సంబంధము చాలా చాలా అవసరమండి మన జీవితంలో. దేవునితో సంబంధం లేకపోతే మన జీవితము, ఆయనతో సంబంధం లేని జీవితం మనం కలిగి ఉన్నట్లయితే మనం ఏమి కూడా చేయలేని వ్యక్తులుగా మనము మిగిలిపోయే వాళ్ళగా ఉన్నాం. హల్లెలూయా.
జీవితం ఏ విధంగా ఉందండి? చెప్పాలి, పరీక్షించుకోవాలి ఒకసారి. మన జీవితం నిజంగా ఆయన పెట్టించేదిగా ఉందా? మనం నిజంగా ఫలించే వారిగా ఉన్నామా? ఈరోజు మన ఆత్మీయ ఫలాలు ఉన్నాయా మన జీవితంలో? ఆత్మీయ ఫలాలు ఒకసారి చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5:22 చూస్తుంటే చాలా వాక్యాలు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. చూడండి అమ్మా, ఏం ఫలాలు ఇవి? ఆత్మీయ ఫలాలు. ఇది ఎక్కడి నుంచి వచ్చేదిగా ఉంది? హృదయాంతరంగం నుంచి వచ్చేదిగా ఉందండి. ఇది ఎప్పుడైతే నీ ఫలిస్తావు నీ జీవితంలో ప్రేమ, దయాళత్వము, ఏంటంట మంచితనము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, సంతోషము, సమాధానము, 9 ఫలాల గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇవెల్లవూ మంది దాని జవాబులు గమనించుకోవాలగా. ఇవెల్లవూ ನಮ್ಮ జీవితంలో ಇದೆಯా? హల్లెలూయా, హల్లెలూయా. మనం అనేక సార్లు తిరస్కరించి యేసు ప్రభువును అనుకుంటున్నాం. మనం ఏం తిరస్కరించట్లేదుగా, భక్తి జీవితం చాలా బాగుంది, అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నా అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం చదివిస్తూ ఉంది, మనం పైకి కనపడితే మాత్రం అంచులకు చెట్టు వల్ల ఆకులు లేని పచ్చిగా కనపడతాం. కానీ దేవునికి కావాల్సింది మన హృదయం నుంచి ఫలించే, మనకు చదువుకున్న ఆ ఫలాలు మన జీవితంలో ఉన్నాయా? ఆ ఫలం లేకపోతే అది ఏం చేయబడతా ఉంది? ఆయనే తీసి వేయబడతా ఉంది. చూడండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు చేసిన కార్యాలన్నీ ఆయన చేశాడా చేయలేదండి? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరిని పెట్టి మనం చూడండి, దేవుడు వాటిని సెలవిస్తాం. ఒక మాట చూడండి, మత్తయి రాసిన సువార్త 7:16 దేవుని వాక్యంలో అంటది, వారి ఫలముల చేతనే వారు ఎవరో తెలుసుకుంటారంట. అంతే కదా? చూడండి, మత్తయి రాసిన సువార్త 7:16 అవర ఫలముందలి అవరను. మనం ఏం ఫలిస్తామో దాన్ని బట్టి మనల్ని ఇతరులు తెలుసుకునేవారుగా ఉన్నారు. కింద చదివినట్లయితే ఏముంది కింద? ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను, వల్లేరు చెట్లైనను, అంజూరపు పండ్లైనను పోయుదురా. ముళ్ళ చెట్ల ఇంటికి పోయడానికి సాధ్యం లేదు. చాలా వాక్యం స్పష్టంగా ఉందండి. దేవుడు చేయవలసి అన్ని చేశాడు. సత్తువ గల ప్రదేశంలో ఆయన నాటాడు ఆ తోటను. దానికి కావలసిన మంచి శ్రేష్టమైన నాటను ఆయన వేశాడు. దానికి బురుజు కట్టించాడు, అంటే రక్షణ ఇచ్చాడు. అవునండి, ద్రాక్ష పొట్టును తొలగించాడు, రాళ్ళను అడ్డంగా ఉన్న రాళ్ళను తీసివేశాడు, చదువు చేశాడు, అన్ని చేశాడు. నీ జీవితంలో అన్ని ఇచ్చిన తర్వాత కూడా రక్షణనిచ్చి, సేవకునిచ్చి, పరిశుద్ధాత్మనిచ్చి, అలాగే తలాంతునిచ్చి, వాక్యాన్ని అందించి, ఆయన రక్తాన్ని ఖర్చి నీకు సర్వాన్ని చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన అపేక్షించేవాడిగా ఉంటాడా? ఉంటాడా? కాదండి. దేవుడు ఎవరికైనా న్యాయం కాదండి. ఫలించేది నీ మీద నా మీద ఆధారపడేది. చూడండి, కావాలంటే ప్రేమ ద్వారా వాక్యం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6:7-8 మనం చూసినట్లయితే అందరికీ ఒకే వర్షం పడతా ఉందండి. వర్షం అంతా ఒకేలా పడుతుంది, కానీ ఫలించేది భూమి 2 విధాలుగా ఫలిస్తా ఉంది. చూడండి అన్నమాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:7-8. ఎట్లనగా తరచుగా కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడెనో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని యొక్క ఆశీర్వాదవచనమును పొందును.
అయితే ముండ్ల తుప్పలను గచ్చి తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి ఏంటంట శాపము వర్షము ఒకేలా చూస్తుంది, కానీ భూమి రెండు విధాలుగా ఫలితమిస్తుంది. అది మంచి మొత్తం కలిసినప్పుడు దాని యొక్క వ్యవసాయాలకు కావాల్సిన అవసరమైన ఫలాన్ని అది ఇచ్చేదిగా ఉంది. అది మంచి భూమి కనబడతా ఉంది. రెండో భూమి చూసినట్లయితే ఏం చూస్తా ఉంది అక్కడ? ముండ్ల పొదలు పచ్చిదీగులు అంటే గచ్చిది అది ఎందుకు పనికిరానివి. అదే చేయబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అమ్మా చెప్పాలా? అది విసర్జింపబడును అన్నాడు. హల్లెలూయా. యెషయాలో 5:5 మనం చూసుకుంటే అక్కడ ఏది మాట్లాడుతున్నాడు ఆయన చూడండి. నేను మంచి ద్రాక్ష ఆశించాను కానీ వీళ్ళు ఏమొస్తే కాదు ద్రాక్ష. 7వ వచనం ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము, ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారింపబడెను. ఏంటంటే ఆయన న్యాయమును ఆశించాడు, ప్రేమను ఆశించాడు, మంచి ఫలాలను ఆశించాడు. కానీ అక్కడ ఏం గమనిస్తున్నాడు ఆయన? బలాత్కారము కనబడెను. నీతి కావాలని చూడగా ఏంటంట? రోదన. దేవునికి ఇష్టమైన ఫలాలా? కాదండి. యేసు ప్రభు కూడా ఫలాలను ఆశించి వచ్చాడు. ఆకులు మాత్రమే కనపడి ప్రేమ దేవుడారా గమనించండి. మన జీవితాలు ఈరోజు ఏదిగా ఉన్నాయి? ఈరోజు ఏదిగా ఉన్నాయండి? నీ క్రీస్తు యొక్క ఆకలి నీ నా జీవితంలో ఆయన ఫలాలను ఆశించేవాడు. ఎందుకంటే ఆయన ఎందుకు ఆశిస్తున్నాడంటే మనం ఇలా చదువుకున్న యోహాను సువార్త 15 చెప్తున్నాడు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. మనందరికీ తెలుసు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఆయన వచ్చిన మొదటి దినం నుంచి కూడా చివరి శిలువలో ఆయన మరణించి పునరుత్థానమైనంతవరకు ఆరోహణం అయ్యేంత వరకు కూడా ఆయన చెప్పిన మాట అనేక సార్లు ఏంటంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. అదే మాట ఆయన తండ్రి కావాల్సింది చేసే దేవుడుగా ఉన్నాడు. చూడండి అక్కడ 15వ యోహాను సువార్త దేవుడు అన్నాడు, ఎందుకు మనం ఫలించాలంటే మన ఫలాలను బట్టి ఎవరు సంతోషపడే వారుగా ఉన్నారు? ఒకసారి చూడండి. మీరు బహుగా ఫలించడం వలన ఏంటా నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అనబడుదురు. హల్లెలూయా. మన బహిగా ఫలిస్తే, మన ఆత్మీయ ఫలాలు మన జీవితంలో కనబడితే, మన వెలుగు ఇతరులకు ప్రకాశిస్తే, మన ప్రేమ ఇతరులకు ప్రకాశిస్తే, మనం ఇతరులకు సహాయం చేసే స్వభావం ఇతరులకు మన జీవితాల్లో కనబడితే, ఇతరుల దయాళత్వము, కనికరము, దీర్ఘశాంతము, ప్రేమ, క్షమించే గుణము ఇవన్నీ కనబడితే మన ఫలాలు చూసి ఏ తండ్రి అయిన దేవుడు మహిమపరిచేవాడుగా ఉన్నాడని, మహిమ పొందుకునేవాడుగా ఉన్నాడని సదా యేసు క్రీస్తే ఆయన చెప్తా ఉన్నాడు. ప్రేమ ఎప్పుడైతే ఎండిపోయిందో తీర్పుకు సూచనగా కనబడుతుంది. ఇంతవరకు చూడండి 5వ వచనం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. 15లో నాతో లేకుండా నాకు వేరుగా ఉంటే మీరు ఏమి కూడా చేయలేరు. ఇర్మియా 17:5 అంటాడు, దేవునిపై ఆధారపడని మనిషి ఎడారిలో ఉన్నటువంటి చెట్టు వంటి వాడు. ఎడారి చెట్టు ఎలా ఉంటుంది? నీళ్ళు లేకపోతే ఏమవుతుందండి? ఎండిపోయి ఎందుకు ఫలం లేని చెట్టుగా ఉంటుంది. ఒక ఉదాహరణ చూపిస్తాం. మనకు తెలిసిన ఇంకొక ఉదాహరణ ఏంటంటే లూకా 13లో ఇంకొక అంజూరపు చెట్టు గురించి చదివిస్తా ఉన్నాడు. 13వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే దాన్ని నరికి వేయమంటున్నాడు యజమానుడు వచ్చి. అయితే తోటమాలి అంటున్నాడు ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వండి. అప్పటికే 3 సంవత్సరాలు అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చదివిస్తున్నారంటే ప్రేమ మన జీవితంలో దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. ఆయన కృపని మనం నిరంతరం చేసుకుంటే, ఎలాగైతే అంజూరపు చెట్టుకి వెంటనే తీర్పు వచ్చిందో, ఒకే మాట అనగానే ఆయన వెంటనే ఎండిపోయిందండి. ఒకరోజు తీర్పు రానుంది. నీ నా జీవితం, మన జీవితాలు బట్టబయలయ్యేదిగా ఉంది. ఎప్పుడైతే అది దేవుడు శపించిన వెంటనే ఆ చెట్టు ఎండిపోయి ఏమీ లేదుగా ఎలా కనబడుతుందో, ఒకరోజు ఆయన ఎదుట మన జీవితం కూడా తెల్లగా స్పష్టంగా కనబడేదిగా ఉంది. జాగ్రత్త, ఆయన తీర్పు రాకముందే మన జీవితాల్ని మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా.
లూకా 13లో అది ఆలస్యము కృప యొక్క చివరి అవకాశం అని మనం గుర్తెరగాలండి. దేవుని కృప ఉంది కానీ అది ఎంత మాత్రం అది శాశ్వతం కాదు. చాలా మంది అనుకుంటారు కొంచెం తర్వాత ఇంకా నా కుమారుడు పెళ్ళైన తర్వాత, నా కుమార్తె పెళ్ళైన తర్వాత వస్తాను, లేకపోతే ఇది బాగు చేసుకున్న తర్వాత వస్తాను, వారికి పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకున్న తర్వాత వస్తాను. దేవుడు అప్పుడు నాకు ఆగడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే 2 కొరింథీ 6:2 ఇప్పుడు ఇదే రక్షణ దినము, ఇదే అవకాశం, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అంటాడు 2:6-2 మాత్రం కాదండి. ఏప్రిల్ 3:15 అన్నాడు, ఈ రోజే ఆయన స్వరమును విని మీరు సరి చేసుకుంటే, ఆయన స్వరానికి మీరు విధేయులైతే అని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని వాక్యం మన దగ్గర వచ్చినప్పుడు ఇంకా ఆలస్యం చేస్తే ఇంకొకసారి మళ్ళీ ఆయనను తిరస్కరించిన వ్యక్తులుగా ఉంటాం. మనం దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన విషయాలు మనం విన్నప్పుడు ఇంకా మనం వాయిదా వేసే వారిగా ఉన్నామో మనం గ్రహించుకోవాలండి. దీనికి పరిష్కారం ఒకటే, ఇందాక నేను చెప్పాను, దీనికి పరిష్కారం ఏంటంటే క్రీస్తులో మనం నిలబడాలి. క్రీస్తులో నిలబడినప్పుడు మనము ఫలించేవారుగా ఉన్నాం. మీరు నా యందు నేను మీ యందు ఉంటే మీరు బహుగా ఫలించేవారుగా ఉంటారు. సంబంధం లేకపోతే ఫలం ఉండదు. క్రైస్తవ జీవితం అంటేనే క్రీస్తుతో, ఆయనతో మనకున్న సంబంధమే మన జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఆయనతో సంబంధం లేకపోతే క్రైస్తవుడు ఎంత మాత్రము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో నీవు సంబంధం కలిగి ఉంటే ఆయన జీవం నీలో ప్రవహించేదిగా ఉంది, ఆయన స్వభావం నీలో వచ్చేదిగా ఉంది. అంత మాత్రం కాదు, ఆయన ఫలాలు నీలో కనిపించేదిగా ఉంది. పిల్లలు ఈరోజు మనం కేవలం ఆకులు మాత్రం కలిగి ఉండే అంజూరపు చెట్టులా ఉన్నామా? ఎంత మాత్రం అలా ఉండవద్దండి. బయట పత్తి కనిపించి 2 తిమోతి 3:15 మనం చదువుకున్నాం. బయటికి పత్తి వేషం వేసుకుని దాని శక్తిని ఎరగిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు ఈరోజు. తీతు 1:16 అంటాడు, కేవలం వారి మాటల్లో మాత్రం ఉంది కానీ వారి క్రియల్లో దేవుడు ఎరగమన్నట్టున్నారు అంటున్నాడు. మాటల్లో ఎరుగుమంటారు, క్రియల్లో మాత్రం దేవుడు ఎవరో ఎరగమన్నట్టు వారి క్రియలు ఉన్నాయి. ఈరోజు మాటల్లో దేవుడు పాటలు అన్నీ ఉన్నాయి. క్రియలకు వచ్చే వాటికి మన ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఉన్నాం? ఈరోజు దేవుడు దీని లెక్కడిగా వాడు ఉన్నాడండి. ఈరోజు మన వరకు ఆయన సమస్తాన్ని చేశాడండి. ఆ శిలువలో తన ప్రాణాన్ని, సర్వాన్ని, సమస్తాన్ని అర్పించాడు. అర్పించి ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆయన నా నుంచి ఏ విధంగా రైతు పొలంలో ఆయన పంటను వేసినప్పుడు పంట తిరిగి వచ్చేంత వరకు ఎలాగ ఎదురు చూస్తాడో యేసు ప్రభువు వారు కూడా, దేవుడు కూడా మన నుంచి ఆయన సమస్తాన్ని మనకు కూడికంటే పెట్టుబడి పెట్టినప్పుడు ఆయన కూడా ఫలాన్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు దేవుడు మన ముందుకు వచ్చాడు, మన జీవితాన్ని చూస్తున్నాడు, ఫలముందాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోవాల్సిన వారు మనమే. మనం మారుదాం, మన పాపాన్ని విడిచిపెడదాం, అంత కాకుండా క్రీస్తులో నిలిచేవారిగా ఉందాం, ఫలాలను ఇచ్చేవారిగా ఉందాం. అపోస్తలులు 3:19 అంటాడు, మారు మనసు పొందినప్పుడు మీరు శాంతి కార్యాలను చూసేవారుగా ఉన్నారు. ఎంతవరకు మారు మనసు పొందదు, ఎంతవరకు పశ్చాత్తాపం రాదు, మన జీవితంలో ఖచ్చితంగా మన ఫలాన్ని చూడడానికి అవ్వదండి. మన జీవిత మాటలతో కాకుండా మన క్రియలతో దేవుడిని అనుసరించి ఆయన కృపను మనం సరైన రీతిలో ఉపయోగించుకుని ఆయన మహిమపరిచే జీవితాలుగా, ఆయన ఫలాలిచ్చే జీవితాలుగా మనం ఉండేవారుగా దేవుడు మనల్ని మార్చుగాక, దేవుడు మనల్ని ఆశ్రయించుగాక. ఆమేన్.